నమస్తే. నేను మీ నరేష్ అన్న. జోసా ఫైనల్ రౌండ్ రిజల్ట్ అనేది రావటం జరిగింది. అయితే అసలు ఇప్పుడు ఈ జోసా రిజల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ చాలా రకాలుగా ఉంటుంది స్టూడెంట్ సిట్యుయేషన్. ఒకరికి ఫ్రెష్‌గా సీట్ వచ్చి ఉంటుంది. ఇంకొకరికి అసలు సీట్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకొకరికి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మారుంటుంది. ఇంకొకరికి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు మారకుండా ఉంటుంది. అసలు ఇప్పుడు ఇలా ఒక్కొక్కరి కేస్‌ని నేను డిస్కస్ చేయబోతున్నాను. వారు ఏమేం చేయాలి? ఎవరు ఏం చేయాలి? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక సీసాబ్ మెంటర్‌షిప్ కోసం చూస్తున్నట్లయితే మనము సీసాబ్ మెంటర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 2500 రూపీస్ మాత్రమే. మన దగ్గర అందరికంటే కూడా ఎక్కువే నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ రిటర్న్ మీకు వచ్చేది కూడా అంతే ఉంటుంది. మీకు కంప్లీట్ చాయిస్ ఫిల్లింగ్ మేమే చేస్తాము. మీ కంప్లీట్ డౌట్స్ క్లారిఫికేషన్ మేమే చేస్తాము. అంటిల్ మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మేము చూస్తాము. నేనే మీతో మాట్లాడితే ఇంకెవరు ఉండరు మధ్యలో. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ అసలు ఫస్ట్ ఆల్రెడీ సీట్ వచ్చింది. ఇంతకుముందు ఫస్ట్ రౌండ్లోనూ, సెకండ్ రౌండ్లోనూ, థర్డ్ రౌండ్లోనూ, ఫోర్త్ రౌండ్లోనూ ఏదో ఒక రౌండ్లో సీట్ అనేది వచ్చింది. ఇప్పుడు సీట్ రాలేదు. వీళ్ళు ఏం చేయాలి? సో వీళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు. మనకి 22 నుంచి 24 వరకు పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ అని ఒక పోర్టల్ పీరియడ్ ఆఫ్ టైంలో ఓపెన్ అవుతుంది. మీరు లాగిన్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది క్లియర్గా. అక్కడ మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. మీ కేటగిరీ వైజ్గా అక్కడ చూపిస్తుంది మీరు ఎంత పే చేయాలని. మీరు ఆ అమౌంట్ పే చేస్తే మీకు ఏదైతే సీట్ ఇప్పుడు ఉందో ఆ సీట్ అనేది ఉంటుంది. మీరు కావాలి అంటే సీసాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే ఈ కాలేజ్కి వెళ్ళొచ్చు. రిపోర్టింగ్ అఫీషియల్ కాలేజ్ వెబ్సైట్లో డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్లో మీరు వెళ్ళి ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేస్తే క్లియర్, మీరు కాలేజ్కి వెళ్ళిపోతుంది, మీకు సీట్ అయిపోయింది. ఒకవేళ వద్దు, నాకు ఈ సీట్ వద్దు అనుకుంటే ఆ 22, 24 కంటే ముందే సీట్ విత్డ్రాల్ ఉంటుంది. మీరు అక్కడ సీట్ విత్డ్రా అని చెప్పేసి ఆప్షన్ అనేది ఉంటుంది. ఆప్షన్ మీరు సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు ఈ సీట్ మీకు క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫీజు అనేది పే చేస్తున్నారో ఆ ఫీజు అనేది మొత్తం కూడా ప్రాసెసింగ్ ఫీ కట్ చేసుకొని 5000 నుంచి 7000 ఉంటుంది. కట్ చేసుకొని రిమైనింగ్ మీకు వితిన్ 1 మంత్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి రిఫండ్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు సీట్ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకసారి వచ్చింది అదే ఉంది, లేదా ఒకసారి వచ్చి మళ్ళీ మారి ఫైనల్గా అదే ఉన్న వాళ్ళకి. ఇప్పుడు అసలు ఇప్పటి వరకు సీటే రాలేదు. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళు, దాని మీనింగ్ ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి ఫీజు అనేది పే చేయలేదని. మీరు కనుక సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సీసాబ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు ముందుగానే ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఫీ 5000 ఉంటుంది. ఆ 5000 కాకుండా మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. అది కేటగిరీ వైజ్గా ఉంటుంది. అక్కడ మీరు సీసాబ్ రిజిస్టర్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తారు అసలు మీరు ఎంత పే చేస్తే మీరు సీసాబ్లోకి వెళ్ళొచ్చు అనేది. సో ముందుగానే మీరు సీసాబ్లో ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళకి. ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడే సీట్ వచ్చింది. వీళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ విల్లింగ్నెస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్, ఆ తర్వాత ఫీజు. అంటే ఇంతకుముందు ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో సీట్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ మీరు ఆ ప్రొసీజర్ అంతా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు రిజల్ట్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, అంటే మీ 4 డాక్యుమెంట్స్ ఉంటే మెడికల్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, నెక్స్ట్ ఈ టీసీ కానీ ఇంటర్మీడియట్ మార్క్ షీట్ కానీ సెకండ్ టైం కూడా. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి అక్కడ అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు విత్ ఇన్ టైంలో. వాళ్ళు వెరిఫై చేశాక మీరు నెక్స్ట్ ఫీజ్ పే చేయాల్సి వస్తుంది. విల్లింగ్నెస్ సబ్మిట్ చేసి, ఇప్పుడు విల్లింగ్నెస్ సబ్మిట్ చేయడానికి ఏమీ ఉండదు. ఫస్ట్ ఇదే ఫైనల్ కదా, 5th రౌండ్ కాబట్టి ఇప్పుడు విల్లింగ్నెస్ ఉండదు. ఇది ఆటోమేటిక్ ఫ్రీజ్ అనేది. ఇప్పుడు మీకు ఇక్కడ ఫీజు, ఇప్పుడు మీరు ఇదంతా ప్రొసీజర్ చేస్తే ఏంటంటే మీకు ఇక్కడ సీట్ అనేది మీరు, అంటే ఇదంతా ఎప్పుడు చేయాలి మీరు అంటే మీకు ఈ సీట్ ఓకే అనుకుంటే. నాకు ఈ సీట్ వద్దు అనుకుంటే మీరు ఏమీ చేయొద్దు, అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సీసాబ్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఫ్రెష్గా సీట్ వచ్చిన వాళ్ళు ఆ సీట్ ఓకే అనుకుంటే ఇదంతా చేయండి, లేదంటే వదిలేయండి. నెక్స్ట్ సీసాబ్లోకి వెళ్ళిపోండి. సీసాబ్లోకి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ ఫీజు అనేది చూపిస్తుంది. ఎక్స్ట్రా అమౌంట్ 5000 ప్లస్ ఎక్స్ట్రా. ఆ అమౌంట్ అనేది తర్వాత మీరు ఆ సీసాబ్ రూల్స్ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ రౌండ్లోనే మీరు
ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే ఎగ్జిట్ అవ్వటం, లేదు అంటే సెకండ్ రౌండ్లో ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి. ఈ రూల్స్ అన్నీ ఉంటే నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా ఫ్రెష్గా సీట్ వచ్చిన వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సీటు మారిన వాళ్ళన్నా లేదా ఫస్ట్ టైం ముందు రౌండ్స్లో ఫస్ట్ కేసు చెప్పాను కదా, వాళ్ళు సేమే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కనుక పే చేస్తే, ఇక్కడ ఒకటే పాయింట్, పార్షియల్ అడ్మిషన్ ఫీ పే చేస్తే సీసాబ్లోకి ఎంటర్ అయ్యే ముందు జస్ట్ 5,000 కట్టి వెళ్ళిపోవచ్చు. పార్షియల్ అడ్మిషన్ అప్పుడు మీకేంటంటే ఇక్కడ సీట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా కొత్తది వస్తే క్యాన్సిల్ అవుతుంది, లేదంటే ఇదే ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీ కట్టకపోతే మీరు సీసాబ్లోకి వెళ్ళేటప్పుడు 5,000 ప్లస్ ఎడిషనల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు అక్కడ ఏదైనా వస్తే వచ్చినట్టు, లేదంటే లేనట్టు, ఈ సీట్ అనేది ఉండదు. ఈ కేసు ఎవరికంటే ఇప్పుడు ఎంసెట్ ఆప్షనల్గా పెట్టుకొని ఉంటారు, లేదా సమ్ యూనివర్సిటీలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళకి ఇది సెకండ్ కేసు. ప్యూర్లీ జోసాని కూర్చున్న వాళ్ళకైతే డెఫినెట్లీ పార్షియల్ అడ్మిషన్ ఫీ కట్టాల్సిందే, ఎందుకంటే సేఫ్ సైడ్కి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి. సో ఇది కంప్లీట్గా మీరు చేయాల్సింది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకా మీకు మెంటర్షిప్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మనవి వేకెన్సీ లిస్ట్ అంటే ఏంటి, అసలు ఏం చేయాలి, సో నెక్స్ట్ వీడియో చేస్తాను.